ప్రశ్నలు. భూమి ఉపరితలంపై ఘనీభవించిన పొరను ఏమని పిలుస్తారు? శిలావరణం. శిలావరణం లిథోస్పియర్, జలావరణం హైడ్రోస్పియర్, వాతావరణం అట్మాస్పియర్, జీవావరణం బయోస్పియర్. అట్మాస్ అనే పదానికి అర్థం ఆవిరి. 3 సహజ ఆవరణాలు కలిసే చోటు ఉండే ఆవరణం ఏది? జీవావరణం. మొదటి శ్రేణి భూస్వరూపం కానిది గొప్ప విదీర్ణధరి. ఆసియా ఖండం, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా ఖండం మొదటి శ్రేణి భూస్వరూపం. ద్వితీయ శ్రేణి భూస్వరూపం కానిది ఆసియా ఖండం. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ద్వితీయ శ్రేణి భూస్వరూపం. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఏంజల్ జలపాతం ప్రథమ శ్రేణి భూస్వరూపం అనేది సరికాని జత. హిమాలయ పర్వతాలు రెండవ శ్రేణి భూస్వరూపం. గొప్ప విదీర్ణధరిణి తృతీయ శ్రేణి భూస్వరూపం. జైనా నాగార్జ్ తృతీయ శ్రేణి భూస్వరూపం. టెక్టాన్ అనే పదానికి అర్థం వడ్రంగి. మధ్యధరా సముద్రపు లైట్ హౌస్ అని ఏ అగ్నిపర్వతాన్ని పిలుస్తారు? స్ట్రాంబోలి అగ్నిపర్వతం. రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు? పసిఫిక్. వాతావరణ శక్తుల వల్ల రాళ్లు ఛిద్రమయ్యే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు? శిలా శైథిల్యం. భౌతిక రసాయనిక చర్యలు శిలలను బలహీనపరిచే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు? శిలా శైథిల్యం. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలంపై పొర కొట్టుకొని పోవడాన్ని ఏమని పిలుస్తారు? క్రమక్షయం. గాలి వేగం తగ్గినప్పుడు, నీటి ప్రవాహం వేగం తగ్గినప్పుడు రేణువులు మేట వేస్తాయి. దీనినే క్రమక్షయం అంటారు. ఈ నిరంతర ప్రక్రియ వల్ల అవక్షేప శిలలు ఏర్పడతాయి. నిక్షేపణ. పొరలుగా గాను శిలాజాలంతో నిక్షిప్తమై ఏర్పడిన శిలలు ఏవి? అవక్షేప శిలలు. స్ట్రాంబోలి సిసిలీ, మౌంట్ పీలే వెస్టిండీస్, కిలిమంజారో టాంజానియా, కోటపాక్సి ఈక్వెడార్. భారతదేశంలో విస్తరించిన అగ్నిపర్వతాలు. బారెన్, నార్కొండ. మౌంట్ వెసూవియస్ అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు? ఇటలీ. బైసన్ గార్జ్ విస్తరించిన కొండలు. పాపి కొండలు. నీటి ప్రవాహం భూస్వరూపం కానిది మెరైన్స్. వి ఆకారపు లోయలు, గార్జులు, కాన్యాన్లు నీటి ప్రవాహ భూస్వరూపాలు. నదిలోని వక్రతలు నది నుండి విడిపోవడం వల్ల ఏర్పడే భూస్వరూపం. ఆక్స్బో సరస్సులు. భారతదేశంలో 253 మీటర్ల ఎత్తులో విస్తరించిన ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం. ఉత్పతనం ప్లంకింగ్ అను ప్రక్రియ ద్వారా భూస్వరూపాలు ఏర్పరిచేవి హిమానీ నదాలు. హిమానీ నదాలు మేట వేసిన వాటిని ఇలా పిలుస్తారు: మెరైన్లు. యు ఆకారపు లోయలు దేని స్వరూపం? హిమానీ నదాలు. కింది వాటిలో సముద్ర అలలు ప్రభావం వల్ల ఏర్పడిన భూస్వరూపం. ఐన్సెల్బర్గ్. సముద్రంలోనికి చొచ్చుకు వచ్చిన భూభాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? అగ్రం. నిటారుగా లేచే రాతి తీరాన్ని ఏమని పిలుస్తారు? సముద్ర భృగువు. భూమిపై ఎడారుల విస్తీర్ణం ఎన్నో వంతు? 1/5 వంతు. ఇన్సెల్బర్గ్ అనేవి